హలో అండి, వెల్కమ్ టు ఫ్లేవర్ వేవ్ ఛానల్. ఈ రోజు మనం చూడబోయే దోసకాయ రొట్టె పచ్చడి టిఫిన్స్ లాంటి దోశ, ఇడ్లీ కానీ రైస్ కానివ్వండి, రెండిట్లోకి ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ అవుతుందండి. రెసిపీలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ చేసి చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చేస్తున్న ఈ పచ్చడికి నేను 2 మీడియం సైజ్ కాస్త మెత్తనైన 2 దోసకాయలు తీసుకున్నానండి. తర్వాత వాటిని నేను చూపిస్తున్న వీడియో లాగా పీల్ చేసి సన్నని చీరుకుల్లా కోసుకోండి. నేను ఇందులో ఉన్న సీడ్స్ ని తీసేస్తున్నానండి. ఇది మీ ఆప్షన్, మీకు కావాలంటే సీడ్స్ కూడా మీరు పచ్చడిలో యూస్ చేసుకోవచ్చు. వీటిని కాస్త సన్నగా తరుక్కోండి, దానివల్ల తొందరగా మీడియం సైజ్ పండిన 2 టమాటాలను కూడా పీసెస్ లా కట్ చేసి పక్కకు పెట్టుకోండి. దీంతో పాటు 4 పచ్చిమిరపకాయలు కూడా చీలికలుగా కట్ చేసుకోండి. ఈ పచ్చిమిరపకాయలు అనేది మీ ఆప్షన్ అండి. మీరు తినే కారాన్ని బట్టి దీన్ని పెంచడం లేదా తగ్గించడం చేయండి. ఇప్పుడు ప్యాన్ లోకి కొంచెం నూనె తీసుకోండి. అందులోకి 1/2 చెంచా మెంతులు తీసుకోండి. ఈ మెంతుల వల్ల పచ్చడికి చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. దాంతో పాటు 1 చెంచా జీలకర్ర, 1 చెంచా ధనియాలు కూడా వేయండి. వీటిని 2 నిమిషాల పాటు మంట సిమ్ లో పెట్టి వేయించండి. తర్వాత అదే ప్యాన్ లోకి 1 గుప్పెడు పల్లీలు తీసుకుని మంట సిమ్ లో పెట్టి వాటిని దోరగా వేయించుకోవాలి. పక్కన కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా 2 నిమిషాల పాటు వేయించుకుని పక్కకు తీసుకోండి. ఇప్పుడు 2 స్పూన్లు నూనె యాడ్ చేసి అందులోకి మనం కట్ చేసి పెట్టిన దోసకాయ ముక్కలు మరియు టమాటా ముక్కలు 2 సిమ్ లో పెట్టి బాగా వేయించండి. ఇది వేగడానికి సుమారుగా 5 నుంచి 7 నిమిషాలు పడుతుందండి, మీడియం ఫ్లేమ్ లో అయితే. ఈ దోసకాయ టొమాటోలో ఉండే నీళ్ళ వల్ల ఆల్రెడీ ఇవి బాగానే ఉడికిపోతాయండి. మీరు ఇంకా దీంట్లో ఏమి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇంకొక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇందులో 4 రేకులు చింతపండు వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారి పెట్టండి. ముందుగా జార్ తీసుకుని అందులో మనం ముందు వేపించి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిరపకాయలు అవన్నీ ఒకసారి వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోండి. దీంట్లోకి 2 చెంచాల ఉప్పు, 1/2 చెంచా పసుపు యాడ్ చేయండి. తర్వాత ఇందులోకి వేపించుకున్న దోసకాయ మరియు టొమాటో ముక్కలు కూడా కలుపుకోండి. దీనికి 1 గుప్పెడు కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేయండి అండి. ఇది రోటి పచ్చడికి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. పచ్చడిని మరీ మెత్తగా కాకుండా బరగ్గా రుబ్బుకోండి. దీనివల్ల పచ్చడి మరింత టేస్ట్ గా ఉంటుంది. ఇప్పుడు ప్యాన్ లోకి కొంచెం నూనె తీసుకుని అందులో మెత్తగా చితకొట్టిన 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, కొంచెం కరివేపాకు, కొంచెం ఎండుమిరపకాయలు మరియు కొన్ని తాలింపు సామాన్లు వేసుకుని 2 నిమిషాల పాటు వేయించుకోండి. తాలింపు బాగా వేగాక మనం పక్కన చేసి పెట్టుకున్న పచ్చడిని ఇందులో యాడ్ చేసుకుని 2 నిమిషాల పాటు సిమ్ లో బాగా తిప్పండి. ఇప్పుడు ఇందులో నూనె కొంచెం బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు పచ్చడిని చల్లారబెట్టండి.
చూసారు కదా మనం 10 నిమిషాలు ఎలా ఈ దోసకాయ పచ్చడిని రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు ఈ పచ్చడిని మీరు ఏదైనా టిఫిన్, దోశ, ఇడ్లీ లేదా రైస్ లోనన్నా పర్ఫెక్ట్ కాంబినేషన్ గా వడ్డించవచ్చండి. Please like, share and subscribe our channel Flavor Wave. Thank you for watching.